ఏఆర్ ఆకారం ఛానల్కు అందరికీ నమస్తే. ఓం నమ శివాయ. నేను మీ రమేష్ ఆకారం. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందుగా రెగ్యులర్గా చెప్పేది ఒకటే, ఈ వీడియో చూసిన వాళ్ళంతా జర సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ లెక్క వస్తుంది. అందుకనే ప్రతి ఒక్కసారి సబ్స్క్రైబ్ లైక్ చేయమని అందుకే, ఎందుకంటే లైక్ చేసే తర్వాత ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో అందరికీ తెలుస్తుంది. అలానే ఇవాళ వచ్చేసి మారుతి సుజుకి ఆల్ట్రో 800 కార్ తీసుకొచ్చాము. ఇది వచ్చేసి మన సిద్దిపేటలో ఉంది వెహికల్. మన దగ్గరనే సిద్దిపేట లోకల్లో ఉంది వెహికల్. ఇది మోడల్ వచ్చేసి 2014 మోడల్. బండి వచ్చేసి బాగుంది, సింగిల్ లైన్ బండి. ఇది ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి 1,60,000 చెప్తుండు. ఇది ఫిక్స్ రేట్ ఏం లేదు, బండి నస్తే మాట్లాడదామని చెప్పాడు. బండి చూస్తే బాగుంది. ఇది మన సిద్దిపేటలో ఉంది లోకల్లో. ఇది మోడల్ వచ్చేసి 2014 మోడల్. 1,60,000 చెప్తుండు. 4 విండోస్, బాగుంది వెహికల్ వచ్చేసి. అన్ని టైర్స్ సుతా బాగున్నాయి, లోపల సీలింగ్ మొత్తం బాగుంది. ఇది రీడింగ్ వచ్చేసి 1,30,000 తిరిగింది. చూడండి, రీడింగ్ సుతా పెట్టాను. 1,30,000 తిరిగింది. ఇది ఓనర్ చెప్పే రేట్ వచ్చి 1,60,000. ఇది ఫిక్స్ రేట్ ఏం లేదు. మన దగ్గర ఏంటంటే జెన్యూన్ వెహికల్స్ ఉంటాయి. ఎందుకు జెన్యూన్ అంటే, మనం ఓనర్స్ పెడితేనే మనం మన యూట్యూబ్ ఛానల్లో పెడతాం. ఓనర్స్ టు కస్టమర్స్ అంటాం. ఈ మధ్యలో బ్రోకర్లు వాళ్ళ వేరే ఛానల్స్ లెక్క మనం పెట్టాం. ఎందుకంటే బ్రోకర్ల లెక్క మనం పెట్టాం, మనం చెయ్యం. బండ్లు మన దగ్గర పెట్టుకొని మనం చేయం. ఎందుకంటే మనం జెన్యూన్ ఉంటేనే మన ఛానల్లో పెడతాం. ఏమున్నా కానీ ఓనర్స్తోనే మనం డీలింగ్స్ చేస్తాం. అందుకనే మనం ఏదైనా కానీ ఫిక్స్ రేట్ ఉండదని నేను ప్రతి నా వీడియోలో నేను అందుకనే చెప్తా. ఫిక్స్ రేట్ ఏముండదు. నేను ఎక్కువ తక్కువ దాన్ని మెన్షన్స్ కూడా 10,000 20,000 ఎక్కువ మెన్షన్ చేస్తా. ఫిక్స్ రేట్ చెప్తే ఇంకా తగ్గాలని ఉంటుంది. ఎందుకంటే అట్లా నాకు చాలా అనుభవం అయింది. చాలామంది అడిగారు, నేను చెప్పిన ఫిక్స్ రేట్ మన వాళ్ళని ఫిక్స్ రేట్ చెప్తే అన్న ఇంకేమైనా తక్కువ అవుతుంది అని చెప్పి అంటారు. అందుకని ఎప్పటికైనా ఒక 10,000 20,000 ఎక్కువ చెప్తా. మరీ బ్రోకర్ లెక్క వాళ్ళ లెక్క వీళ్ళ లెక్క వేరే ఛానల్ లెక్క మనం ఎక్కువ చెప్పం. వేరే ఛానల్ ఏం చేస్తారంటే షోప్ టాప్ లెక్క ఆ వీడియో తీసి బాగా దాన్ని పాపులర్ చేసి అది చేస్తారు. మనది అట్లేం లేదు. మనది ఏమున్నా జెన్యూన్ టు జెన్యూనే ఉంటుంది. అందుకనే మన దగ్గర వెహికల్స్ తొందరగా పోతున్నాయి. వీడియో మొత్తం ఫుల్ చూడండి, మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాం. బండి సుతా చాలా అగ్వ రేట్. ఇది 1,60,000 చెప్తున్నాం. ఇది మోడల్ వచ్చేసి 2014 మోడల్. మన సిద్దిపేటలో ఉంది బండి. ఇది బాగుంది వెహికల్. అలానే ఇంకోటి ఏంటంటే, మీ ఏమైనా వెహికల్స్ ఎనీ వెహికల్, కార్ అయినా సరే, బైక్ అయినా సరే, 4 వీల్ ఎనీ వెహికల్స్ అమ్మేది ఉంటే నా వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాం. మీ వెహికల్స్ ఉంటే నాకు వీడియోస్ పంపండి, లేదా ఫోన్ అడ్డంలో పెట్టి వీడియోస్ అయినా పంపండి, ఫొటోస్ అయినా పంపండి. ఫోన్ అడ్డంలో పెట్టి పంపండి. ఫోన్ అడ్డంలో పెట్టి పంపితేనే మనకు క్లారిటీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ల్యాండ్స్ అయినా సరే, ఇండ్లు అయినా సరే, ల్యాండ్స్ ఎకరాల లెక్క ఉంటే ఎకరాల లెక్క చెప్పండి. మనకు ఫ్లాట్ అయితే గజాల లెక్క చెప్పండి. ఇండ్లు ఉన్నా కానీ మనకు వీడియో పెట్టి ఇంత ఫిక్స్ రేట్ అని చెప్పి మనకు ముందుగానే మెన్షన్ చేయండి. ఎందుకంటే మనం ఒక రేటు చెప్పి ఒక రేటు మనంతో కాదు. మీరు ఏమున్నా జెన్యూన్గా నాకు చెప్తే నేను నా దగ్గర బ్రోకర్ వాళ్ళది అనేది ఉండదు. డైరెక్ట్ ఓనర్స్తోనే మనం డీలింగ్స్ చేస్తాం. ఓనర్స్ టు ఓనర్సే మనం డీలింగ్ చేస్తాం. ఇండ్లు లోకల్ అయినా సరే, ఎక్కడైనా సరే ఈ లోకల్ ఇల్లు వీడియోస్ పెట్టండి. ఫోన్ అడ్డం తీసి ఇల్లు వీడియో పెట్టండి. అలానే ఫ్లాట్ ఉంటే ఫ్లాట్ వీడియోస్ పెట్టి ఎన్ని గజాలు ఎంత అని మన వాట్సాప్లో మెన్షన్ చేయండి. ఎకరాల లెక్క అయినా సరే, ఎన్ని ఎకరాలు ఎంత అని చెప్పి మనకు వాట్సాప్ వీడియో తీసి పెడితే మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టేద్దాం. ఇంకోటి ఏంటంటే, మనం ఇండ్లకైనా సరే, ల్యాండ్స్కైనా సరే, బండ్లకైనా సరే మనమే లోన్స్ ఇప్పిస్తాం. 80% మనమే లోన్స్ ఇప్పిస్తాం. ఇంకోటి ఏంటంటే, ప్రైవేట్గా మనం ల్యాండ్స్ పెట్టుకొనైనా, ఇండ్లు పెట్టుకొనైనా, రిజిస్ట్రేషన్ చేసుకొనైనా దానికి మనం
డబ్బులు ఇప్పిస్తాం. తక్కువ రేట్ ఇంట్రెస్ట్తో మనం డబ్బులు ఇప్పిస్తాం. మనం బ్యాంకులలో సుధా లోన్స్ ఇప్పిస్తాం. బండ్ల మీద సరే, ఇండ్ల మీద సరే మనమే లోన్స్ ఇప్పిస్తాం. మనమే అమ్మి పెడతాం, మనమే లోన్స్ ఇప్పిస్తాం. లోన్స్ కావాలన్నా కానీ 2 రకాలుగా మనమే చేస్తాం. ఈ వీడియో మొత్తం చూడండి. మీ ఏ వెహికల్ ఉన్నా, ఎనీ వెహికల్, హౌస్ అయినా ఫ్లాట్స్ అయినా సరే, ఎనీ వెహికల్ ఏదైనా సరే మనకు వాట్సాప్ చేయండి. ఇంకోటి చెప్పేది ఏంటంటే, మీరు కాల్ చేయకండి. కాల్ చేస్తే ఎవరెవరో నాకు ఇబ్బంది అయిపోతుంది. నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను ప్రతి ఒక్కదానికి రిప్లై ఇస్తాను. వాట్సాప్లో మెసేజ్ చేసినాక నేనే కాల్ చేస్తాను. రిటర్న్ నేనే కాల్ చేసి మాట్లాడతా. ముందుగా అవన్నీ డీటెయిల్స్ పెట్టినాక నాకు వాట్సాప్లో ఏ బండి, లేకపోతే ఏ ఫ్లాటు, ఏ ఇల్లు అని నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారో నేనే రిటర్న్ కాల్ చేసి నేను మొత్తం దాని డీటెయిల్స్ పెడతా. ఎందుకంటే నాకు మీరు ఫోన్ చేసి అన్న ఇది బండి రేట్ ఎంత అయింది అని అడిగితే నాకు ఏ బండి అర్థమవుతలేదు. మీరు ఏ బండి అయినా సరే, ఏ ఇల్లు అయినా సరే ముందుగా నాకు వాట్సాప్లో దాని స్క్రీన్ షాట్ అయినా పెట్టండి, లేకపోతే ఆ వీడియో లింక్ అయినా నాకు పెట్టండి. నేనే రిటర్న్ మీకు కాల్ చేసి దాని డీటెయిల్స్ అనేవి మరొకసారి చెప్తా. అలానే ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.